హలో ఫుడ్ లవర్స్, మా కిచెన్కి స్వాగతం. నేను మీ చందనాని. ఈరోజు మన కిచెన్లో రుచికరమైన పాలక్ పన్నీర్ రైస్ ఎలా చేసుకుందామో చూద్దామా. ఇది చాలా హెల్దీ అండ్ చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కమాన్ రండి, వంటం స్టార్ట్ చేద్దాం. పాలక్ పన్నీర్ రైస్కి కావాల్సిన పదార్థాలు చూద్దామా. 1 కప్పు బాస్మతి రైస్, 200 గ్రాములు పన్నీరు, 2 కప్పులు పాలకూర, 1 ఉల్లిపాయ, 2 టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, గరం మసాలా, పసుపు. ముందుగా ఒక ప్యాన్లో నూనె వేసి వేడి చేయండి. అందులో జీలకర్ర వేసి అది చిట్టపట్టలాడిన తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం వేసి బంగారపు రంగు వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు టమాటా ప్యూరీ, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా అది కలపండి. ఇప్పుడు పాలకూర ప్యూరీని వేసి దాన్ని బాగా కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టాలి. నెక్స్ట్ ప్రాసెస్, మనం అన్నం వండుకోవాలి. బాస్మతి రైస్ వండుకోవటానికి ఒక గిన్నె తీసుకుని అందులో గ్లాసున్నర నీళ్ళు పోసుకుని అందులో రైస్ వేసి లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ వేసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచుకోవాలి. అది ఉడికేలోపు మనం ఇంకో ప్రాసెస్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్, పన్నీర్ని వేయించుకుందాం. పన్నీర్ వేయించుకోవాలంటే ఒక చిన్న ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసుకొని పన్నీర్ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిద్దాం. ఆ తర్వాత ఆ పన్నీర్ని పక్కన పెట్టుకుందాం. మనం ఆ పాలక్ ప్యూరీలో ఈ బాస్మతి రైస్, అలాగే మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు అన్నీ వేసి కలిపి 2 నిమిషాలు మంటపై సిమ్లో ఉంచుదాం. అప్పుడు అందులో గరం మసాలా, ఉప్పు అన్నీ వేసి చక్కగా సువాసన వచ్చేలాగా కలుపుదాం. మన పాలకూర పన్నీర్ రైస్ రెడీ. దాంట్లో కొత్తిమీర తరుగుతో అలంకరించి వెన్న లేదా నెయ్యి వేసి తింటే సూపర్ ఉంటుంది. రెసిపీ మీకు నచ్చిందా? ఇంట్లో ట్రై చేసి మీ అభిప్రాయాలను నాకు తెలియజేయండి. మరిన్ని రుచికర వంటల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మీతో కలుద్దాం. హ్యాపీ కుకింగ్.